అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి, మీరు ఇష్టపడ్డ వ్యక్తి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారా? ఆ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి. మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారా? ఎందుకు? ఏంటి కారణం? ఆ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. మా వీవర్స్ ఇష్టపడుతున్న వ్యక్తి వీళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు? ఏం కారణాల వల్ల రిజెక్ట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వీవర్స్ ఇష్టపడుతున్న వ్యక్తి వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Bottom of the deck, King of Pentacle, Knight of Swords, Two of Wands, Queen of Swords, Three of Swords. ఓకే అండి, మీరు ఇష్టపడుతున్న పర్సన్ మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు. అంటే మిమ్మల్ని ఫస్ట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు మీ పర్సన్. మిమ్మల్ని మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే తను మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడానికి అవి ఏ కారణాలైనా కావచ్చు. అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేయాలి అన్న ఒక ఉద్దేశం తన మైండ్లోకి వచ్చిన తర్వాత కారణం ఏదైనా క్రమక్రమంగా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతూనే ఉన్నారు మీ పర్సన్. అసలు రిజెక్ట్ చేయడానికి ఎందుకు అలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అని ఆలోచించిన, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు అని అనుకున్నా, ఏం చేస్తున్నారని అనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడం మొదలు పెట్టారనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్లో మీరేం కోరుకున్నారు, వాళ్ళు ఏమి ఇచ్చారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారు అని అంటే మీరేం కోరుకున్నారు వాళ్ళ నుండి, వాళ్ళు మీకు ఏమి ఇచ్చారు. ఈ రిలేషన్లో మీరు ప్రేమను కోరుకున్నారా? ఆ పర్సన్కి మీరు అడిక్ట్ అయ్యారా? ఈ అడిక్షన్ వల్ల మీరు అడుక్కోవాల్సి వస్తుందా? ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా చీప్ అయిపోయారండి. యాక్చువల్ చెప్పాలంటే మీ పర్సన్కి మీరు చాలా చీప్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు అంటే, ఒక మనిషికి ఎప్పుడైతే చాలా అందుబాటులో ఉంటారో, అందుబాటులో ఉన్న వస్తువు చాలా చీప్గా కనిపిస్తుంది. అదే దూరంగా ఉన్న వస్తువు చాలా మృదువుగా, నునుపుగా, చూడడానికి చక్కగా, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత దాంట్లో పురుగులే ఉండొచ్చు, అది చెడిపోవచ్చు, దానికి ఏమైనా డ్యామేజెసే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ చూడడానికి దూరం నుంచి చాలా చక్కగా బాగుంటుంది. దగ్గరగా చూసేది బాగా అనిపించదు. నిజానికి దగ్గరగా ఉండే వాటిలలో లోపం లేకున్నా కూడా చూసే వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, ఈ దగ్గర ఉన్న దాంట్లోనే ఏదో లోపం ఉంది, దూరంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అనుకుంటారు. నిజం చెప్పాలంటే అది వ్యక్తి దోషం కాదండి, దృష్టి దోషం. ఎందుకంటే నీకు ముందర ఉన్నదే సరిగా కనిపించట్లేదు, ఎక్కడో దూరంగా ఉన్నది సరిగా కనిపిస్తుంది అని అంటే, నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, దగ్గర ఉన్న మిమ్మల్ని చూడకుండా దూరంగా ఉన్న వేరే వాళ్ళని చూసి అక్కడ ఏదో అద్భుతంగా ఉంది,
అక్కడ ఏదో హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాన్ని నేను ఎక్కేయచ్చు, సాధించవచ్చు, నేను ఒక విక్టరీని సాధించవచ్చు అన్న లెవెల్లో మీ పర్సన్ ఉండి మిమ్మల్ని ఇక్కడ చిన్నగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేశారు. మిమ్మల్ని ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టాల్సి వచ్చింది అంటే కూడా ఒక రీజన్, మీరు మీ పర్సన్ని ప్రేమిస్తున్నారా, ఇష్టపడుతున్నారా, అడక్ట్ అవుతున్నారా? అన్నిటికీ చాలా తేడా ఉన్నాయండి. ప్రేమిస్తున్నారు, మీ ప్రేమను వాళ్ళకి ఇస్తున్నారు. ప్రేమించడం, మీ ప్రేమను మించి వాళ్ళకి ఇస్తున్నారు. ప్రేమని ఇస్తున్నారు, మీ ప్రేమను మించి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ అక్కడి నుంచి ప్రేమించడం లేదు, అంటే తనకున్న ప్రేమను మించడం లేదు. ఇక్కడ మీ ప్రేమను మీరు మించిపోయారు, అక్కడ తన ప్రేమ మించి రాలేదు. అంటే ఇక్కడ ఎవరు, ఇది వన్ సైడ్ లాగే ఉంటుంది. ప్రేమించేస్తున్నారు, మీరు ప్రేమనిస్తున్నారు, ప్రేమించారు. అంటే ఉన్న దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు. అంటే మీ లవ్ ఓవర్ఫ్లో అవుతుందని అర్థం. మీరు చాలా ఓవర్ఫ్లో చేస్తున్నారు లవ్ని. ఆ ఓవర్ఫ్లోలో ఏమవుతుంది అని అంటే ఒక్కొక్కసారి మీ పర్సన్కి ఇది ఎలాగనంటే చాలా లైట్గా, చాలా సిల్లీగా, వీళ్ళేంటి ఊరికే నా వెంట పడుతున్నారు, ఇది నాకు అంత అవసరమా, నేనేంటి, అసలు నాకేంటి, ఇంత ఏంటి, నేనేంటి అసలు, ఒకరి ప్రేమను నేను స్వీకరించడమా, నథింగ్ టు. నేనుగా ఒక వ్యక్తిని ఇష్టపడాలి, నా ప్రేమను మించాలి, నా ప్రేమను ఇవ్వాలి, అప్పుడు కదా నా లవ్ సక్సెస్. అంటే మీ పర్సనల్ లైఫ్లోకి ఒక రాజకుమారుడు కానీ ఒక రాజకుమార్తె కానీ రావాలన్నమాట. మీరు ఆ స్థాయికి చెందలేదు, ఆ స్థాయి వాళ్ళు మీరు కాదు అని మీ పర్సన్ యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ నేను ఏదో కంపేర్ చేసి చెప్తున్నానని కాదండి, నేను సహజంగా నాకు అలా అనిపిస్తోంది చెప్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు. కేవలం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే ఒకటే, మీ లవ్ ఓవర్ఫ్లో అయిపోతుంది అక్కడ. అంటే తీసుకునే స్థాయి తనకు లేదు అని మీకు తెలిసినా మీ మనసు ఒప్పుకోవట్లేదు అక్కడ. నేను ఇచ్చేస్తానని మీ మనసు తాపత్రయపడుతోంది అక్కడ. నేను ఇస్తాను, నువ్వు తీసుకో, కానీ తన నుండి ఏమొస్తుంది అన్నది మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు సహజంగా మాట్లాడుకోవడం అది మానవ సహజం. ఒక రిలేషన్ అంటూ ఉంటేనే ఆ వ్యక్తి మీకు విలువ ఇవ్వడం కానీ మీరు వాళ్ళకి విలువ ఇవ్వడం కానీ జరగాలి. ఇక్కడ ఒకరే తాపత్రయపడుతున్నారు, ఒకరే ఆరట పడుతున్నారు, అక్కడి నుంచి ఏమీ రావట్లేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ థింగ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే ఆ పర్సన్ నుంచి నాకేం రావట్లేదు కదా, ఎందుకు నేను ఇంత ఇస్తున్నాను, ఎందుకు నా లవ్ ఓవర్ఫ్లో అవుతుంది, ఏమవుతుంది అన్నది ఒకటి మీరు గుర్తించాలండి. గుర్తిస్తేనే కానీ మీ సమస్యకు ఒక పరిష్కారం దొరకదు, అది చెప్తున్నాను. అందుకు మీ లవ్ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల మీకు ఏంటి అని అంటే వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేశారు. కావాలన్నప్పుడు పలుకుతారు, వద్దన్నప్పుడు పక్కకి వెళ్ళిపోతారు. మీరేంటండి వాడి దృష్టిలో అసలు ఒక టిష్యూ పేపర్ లాగా. కావాలన్నప్పుడు వస్తారు, బంగారం, బుజ్జి, కన్నా, నాన్న అని అన్నప్పుడు మీరు ఏదో 4 మంచి మాటలు చెప్పేస్తే మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. వద్దన్నప్పుడు చీకొట్టినప్పుడు ఏడుస్తూనో పెడబొబ్బులు పెడుతూనో పక్కకు వచ్చేస్తారు. అంటే తనకు కావాలనుకున్నప్పుడు వెళ్ళే మనుషులు మీరు, వద్దనుకున్నప్పుడు వదిలేసుకునే మనుషులు మీరు. అంటే ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టారు, మళ్ళీ కావాలనుకున్నప్పుడు 4 మంచి మాటలు చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఈజీగా. వచ్చాక యాక్సెప్ట్ చెయ్యాలా అన్నది మీరు ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఏంటి అని అంటే మాట్లాడాలనుకోవడం, అంటే మీరు ఎక్కువ వాళ్ళతో మాటలు షేర్ చేసుకోవాలని అనుకోవడం అండి. కొందరి అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే, అంటే కొందరి నేచర్ కూడా అలాగే ఉంటుందిలేండి. వాళ్ళ పర్సన్ అంటూ ఉన్న ఒక మనిషితో కనీసం రోజులో ఒక 4 మాటలైనా మాట్లాడాలి, తనతో షేర్ చేసుకోవాలి, నా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి, నా మనోభావాలని చెప్పాలి, నా మనసులో ఏముందో నా భావాలను పంచుకోవాలి అనే ఆతృత చాలామందికి ఉంటుందండి. నిజానికి వాళ్ళు కోట్లు ఆశిస్తారా? నిజంగా ఆశించరు పాపం. వాళ్ళకు డబ్బు అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు. తనను సొసైటీలో నన్ను తీసుకొని వెళ్ళి నీ లవర్నని చెప్పి నన్ను 10 మందికి చూపించోని మీరు అడగరు. మీరు కోరుకునేది ఏంటి అని అంటే తన నుంచి 4 మాటలు, ఆ మాటల కోసం మాత్రమే మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. ఎలాగనంటే మీ రిలేషన్ స్టార్టింగ్లో చెప్తున్నానండి, ఏదో మరి అది మీరు వాళ్ళకి ప్రపోజల్ చేయడం కానీ వాళ్ళు మీకు ప్రపోజల్ చేయడం కానీ ఏదో జరిగి ఉంటే ఎలాగనంటే ఒక 4 మంచి థింగ్స్ మీకు, అది ఎలానంటే మీకు అప్పుడు అవసరమైంది. సరే మీరు ఒక హాస్పిటల్లో, నేను సహజంగా చెప్తున్నానండి,
మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళే మూమెంటే వచ్చిందనుకోండి, సడన్గా ఆ పర్సన్ మీకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మిమ్మల్ని ఆ హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వచ్చింది, తీసుకెళ్లారు. ఓకే, మంచి పని. అది అది మానవత్వంతో చేసే పని అనుకుందాము. తీసుకెళ్లారు, అక్కడ మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించారా? సరే, మీ వాళ్ళు అక్కడ ఉన్న ఏదో చూసుకున్నారు. టైంకు మాత్రం ఆ పర్సన్ వచ్చారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. సడన్గా మీకు దాహమే వేసింది, లేకపోతే మెడికల్ షాప్లో ఏదైనా అవసరమే వచ్చింది, వెళ్ళడం, తీసుకొచ్చి మీకు ఇవ్వడం, ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి మీకు ఇవ్వడం. ఇలాంటి పనులు చేసేసరికి మీకు ఏంటి అని అంటే, ఆ చేసిన ఆ 2-3 థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థింగ్స్తో మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఆ పర్సన్కి. చిన్న చిన్న థింగ్సే అవి. వాటర్ బాటిల్ పక్కన ఎవరైనా ఇస్తారు. హాస్పిటల్ అత్యవసరం ఉంది, పక్కన తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి చేస్తారు. మీకు ఒక చిన్న హెల్పే కావాలి అంటే, మీరు అందరికీ హెల్ప్ చేసే పర్సన్ కనుక, అది ఫైనాన్షియల్గా అయినా సరే, లేదు చెప్తున్నాను కదా, ఒక చిన్న వాటర్ బాటిల్ అయినా కూడా మీకు ఇవ్వడం. అలాంటివి పక్కన వాళ్ళు చేస్తారు, ఇంట్లో ఉన్నవాళ్ళు చేస్తారు, పరిచయం ఉన్నవాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళందరూ మీకు కనెక్ట్ అవ్వలేదు. ఎవరు కనెక్ట్ అయ్యారు అని అంటే, మీకు ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఏంటో మీకు తెలియదు. కానీ ఒక వాటర్ బాటిల్ ఇచ్చి చిన్నగా ఒక హాస్పిటల్ తీసుకుపోయి జస్ట్ అక్కడ మిమ్మల్ని వదిలి డ్రాప్ చేసి వచ్చినందుకే మీరు ఒక తెలియని ఎమోషన్ని వాళ్ళతో కనెక్ట్ అయిపోయారనమాట. అంటే మేడం ఇంత 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 చిన్నగా చెప్పేస్తున్నారు, మా అలాంటి సిచ్యువేషన్స్ కాదు, మేము చాలా చాలా స్పెండ్ చేసాము, చాలా చాలా ఇచ్చారు మా పర్సన్ అని అంటే ఇవ్వచ్చండి. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న ఇన్సిడెంట్ని మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు దానికి. అందుకు ఆ పర్సన్ అంటే మీకు విపరీతమైన అడిక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రేమ కన్నా ఎక్కువ అడిక్షన్. నా పర్సన్ నాకు స్టార్టింగ్లో హెల్త్ పరంగా చూసుకున్నారు, నాకు డబ్బు పరంగా సహాయం చేశారే అనుకోండి, ఒక మాట సహాయం చేశారనుకోండి, మీ ఫ్యామిలీకి ఒక సహాయం చేశారే అనుకోండి, అప్పుడు మనం అభిమానాన్ని మించి అడిక్ట్ అయిపోతారు. అక్కడ అభిమానం స్టార్ట్ అవుతుంది, దాన్ని మించి అడిక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీకు నరకంగా అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారనంటే, మిమ్మల్ని ఎమోషనల్గా వాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికి ఇది ఒక వలలాగా వేసి పెడతారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు బెగ్ చేయడం, వాళ్ళు రిజెక్ట్ చేయడం, మీరు బెగ్ చేయడం, వాళ్ళు రిజెక్ట్ చేయడం. తెలివైన వాళ్ళు చేసే పని ఏంటి అని అంటే, ఫస్ట్ మిమ్మల్ని ముగ్గులోకి లాగాలి, లాగిన తర్వాత ఆ ముగ్గురు చెరిపేయాలి, అందులో నుంచి మిమ్మల్ని లాగాలి. అది తెలివైన వాళ్ళు చేస్తున్నారు తెలివైన పర్సన్స్ చేసే పనే అది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి ఓవరాల్గానంటే, చిన్న చిన్న వాటికి మీరు ఎక్కువ అభిమానాన్ని పెంచేసుకొని ఓవర్ఫ్లో అయిపోయి ఇది ప్రేమ అందామా అనంటే స్టార్టింగ్లో ఇది ప్రేమ అయ్యి ఉండదు. ఫస్ట్ అభిమానంతో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ అడిక్షన్ షిఫ్ట్ అవుతుంది, తర్వాత ఓవర్ఫ్లో లవ్ అయిపోతుంది. ఓవర్ఫ్లో లవ్ అయిపోయేసరికి మీకు వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, మీరు చాలా చీప్ అయిపోతారు. అభిమానం వరకు ఓకే, అడిక్షన్ వరకు ఓకే, ఓవర్ఫ్లో లవ్ వచ్చింది అనేసరికి వాళ్ళు మిమ్మల్ని చీప్గా చూడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీకు ఇంకా మనసులో తెలియని ఆవేదన, కడుపులో కోపము, బాధ, ఏంటి నా జీవితం ఇది, నేను ఎందుకు బతుకున్నాను అన్న మీ మీద మీకే ఒకలాంటి చీదర భావం ఏర్పడిపోతుంది. ఇప్పుడు మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు మీ పర్సన్తో, స్పీచ్ ఇస్తున్నానని కాదండి, కార్డ్స్ కూడా వచ్చాయి కనుక నేను చెప్తున్నాను, సందర్భం వచ్చింది కనుక. మీరు మాట్లాడాలనుకుంటున్నారు, కానీ మీ పర్సన్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మాట్లాడాలని అనిపించట్లేదు మీ పర్సన్కి. ఎందుకోనంటే మీ అతి ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు, మీ కేరింగు నచ్చట్లేదు. అంటే కొందరు మనుషులు ఉంటారండి ఇలాంటి వాళ్ళు, వాళ్ళకు ఆన్ అండ్ ఆఫ్గా వచ్చిపోయే వాళ్ళే ఇష్టం ఉంటారు. మీలాగా లాంగ్ టర్మ్లో ఉండి ఎక్కువ ప్రేమను చూపించి, ఎక్కువ కేరింగ్ని చూపించి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బాధపడద్దు అన్న ఒక మనస్తత్వం మీరు ఉంటుంది కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇంకా ఇదంతా ఒక ఏదో నెత్తి మీద ఏదో బరువు మోసినట్టు అనిపిస్తుంది, వాళ్ళకి చాలా భారంగా అనిపిస్తుంది. ఇలాంటి పర్సన్స్కి వాళ్లకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళు ఉండాలి. అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి అలాంటి వాళ్ళకి ఎలా ఉండాలో. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళు ఉండాలి. అంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఆ క్షణంలో ఇచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉండాలి. వీళ్ళకి లాంగ్ టర్మ్లో అభిమానము, అడిక్షను, ప్రేమ ఇలాంటి పదాలు వాళ్ళకి నచ్చవు. రామాయణంలో గ్రంథాలలో ఉండే పదాలు వాళ్ళ చెవులకు వినిపించవు. వాళ్ళకు తెలియని ఒక ఏదో అనకూడదు కానీ ఏదో ఒక పదాలు విన్నట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. ప్రేమ అన్న పదం వచ్చింది అని అంటేనే వాళ్ళు చాలా ఇదైపోతూ ఉంటారు, వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు ఫస్ట్. అలాంటి వ్యక్తులు ఉంటారు. ఇక్కడ ఏంటి అని అంటే, మీరు ఎంతో ఆఫర్ చేశారు మీ పర్సన్కి,
అన్ని రకాలుగానండి. మీరు అంటే మీ ప్రేమలో ఒక సమతుల్యాన్ని చూసుకోవాలి. కరెక్ట్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. మా ప్రేమ ఒక మెట్టు పైనే ఉండాలి. ఎలాగంటే 10 మందిలో మా గురించి అబ్బా! వీళ్ళెంత బాగుంటారు. అసలు వీళ్ళది వీళ్ళ ప్రేమలో వీళ్ళు విజయం సాధించారు. ఎంత బాగుంటారు వీళ్ళసలు. అసలు వీళ్ళ చిన్నప్పట్లవ్వా, మధ్యలో వచ్చిందా, ఎలాంటి రిలేషన్ అయినా అసలు ఎంత బాగుంటారు వీళ్ళు అని 10 మంది చూసుకొని అబ్బా! ఎంత బాగున్నారు అనేలా అనుకోవాలి అన్నది మీ కోరిక. కానీ వాళ్ళ కోరిక ఏంటి తెలుసా? ఎవరికీ కనిపించద్దు, ఎవరికీ వినిపించద్దు. మోసం చేసినా మిమ్మల్ని మోసం చేయాలి, డబ్బు తీసుకున్నా మీ దగ్గరనే తీసుకోవాలి, నీడ్స్ తీసుకున్నా మీ దగ్గర తీసేసుకోవాలి, మీ నోరు మోయించాలి, బయటికెళ్ళిపోవాలి. అంటే మూడో వ్యక్తికి తెలియకూడదు. మీరు ఎంత బాధపడుతున్నా, ఎంత సఫర్ అవుతున్నా, ఏ రకంగా సఫర్ అవుతున్నా మూడో వ్యక్తికి ఈ విషయం తెలియకూడదు. అలాగని మీకేమైనా న్యాయం చేస్తారనంటే చెయ్యరు. మీకు చేసేది అన్యాయమే, కానీ మూడో వ్యక్తికి తెలియకూడదు. తెలిసిందనుకోండి, మీకు అప్పుడు మళ్ళీ కొత్త టార్చర్ ఉంటుంది. వాళ్ళకి చెప్తున్నారా, వీళ్ళకి చెప్తున్నారా అని కొత్త టార్చర్ పెడతారు మిమ్మల్ని. తనకు తాను బౌండరీస్ వేసుకున్నారండి మీ పర్సన్. ఎలాగనంటే నేను ఇంతలోనే ఉంటాను. మీరేంటి అనంటే మీరు ఒక 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 బొమ్మరిల్లు లాగా కట్టుకొని ఉన్నారండి. నా జీవితంలోకి ఒక పర్సన్ వస్తే, అంటే వస్తారని ముందు ప్లానింగ్ ఉండదు మీకు. సడన్గా ఈ చిన్న చిన్న నీడ్స్ వల్ల మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ ఉంటారు కదండి. ఒక వాటర్ బాటిల్ ఇవ్వడమో, లేకపోతే మీకు డ్రెస్ తీసి ఇవ్వడమో, లేదా మీతో అభిమానంగా మాట్లాడమో, కొందరికి మీరు అందంగా ఉన్నారని అనడమో, ఇలా అంటున్నానని కాదండి. కొంతమంది అయితే అందంగా ఉన్నారని అన్నా కూడా పడిపోతారండి. మెచ్చుకుంటే చాలా సూపర్గా ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అన్నా కూడా పడిపోతారు. అంటే అది ఎలాగనంటే ఈ మాట అందరూ అనేది కాదు కదా. ఇప్పుడు ఇంట్లో సహజంగా అమ్మా నాన్న ఈరోజు చాలా బాగున్నావు అమ్మాయి ఈ డ్రెస్లో అని అమ్మా నాన్న అనడం, ఈరోజు చాలా బాగున్నావు అబ్బాయి ఈ డ్రెస్లో అని అమ్మా నాన్న అన్న, అది మీ మనసుకి ఎలా ఉంటుంది అని అంటే అమ్మా నాన్న అన్నారు, ఇంట్లో వాళ్ళు అన్నారు, అలాగే అనిపిస్తుంది. అదే ఈ పర్సన్ అన్నారనుకోండి, ఇంకా మీ మైండ్ అసలు మీలో ఉండదు. అంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు. అంటే ఎదుటి వ్యక్తిలో ఒక అడిక్షన్ని మీరు కోరుకుంటున్నారు, ఆ అడిక్షన్ని ఫాలో అవుతున్నారు, మితిమీరిన అడిక్షన్ని పెంచుకుంటున్నారు, ఫర్దర్గా ఓవర్ లవ్ ఇస్తున్నారు. కానీ అక్కడి నుంచి ఏం రావట్లేదు మీకు. తన బౌండరీస్ వేసుకున్నారు. ఇంకా మీ దగ్గరికి ఎలాగనంటే నేను ఇంతలోనే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, నేనున్నట్టే నేను ఉంటాను, అంతకు మించి నేనేం చేయలేను. అంటే వీళ్ళకి ఏంటి అంటే చెప్పాను కదండి, వీళ్ళకి ఇలా వచ్చి అలా వెళ్ళేవాళ్ళు కావాలి, కానీ వీళ్ళకి పర్మనెంట్గా ఉండేవాళ్ళు వీళ్ళకి నచ్చరు. అంటే వీళ్ళ లైఫ్లో పర్మనెంట్గా ఉండరా మేడం అని అంటే ఉంటారు, కానీ వాళ్ళని అలా కట్టిపాడేసి అక్కడ ఉంచేస్తారు. వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి మీ పర్సనల్ లైఫ్లో ఒకరు ఇద్దరు ఉన్నారని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే వీళ్ళదంతా యూజ్ అండ్ త్రో పాలసీ. ఇచ్చి పుచ్చుకున్నామా, అయిపోయింది, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నేను ఇటు వెళ్ళిపోతాను. అలాంటి కూరగాయల్లో మార్కెట్లో కూరగాయల సంతలాగా ఉంటుంది. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్. అందుకే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అనంటే పర్మనెంట్గా మీరుండి తనకు మీరొక లైఫ్ ఇచ్చి మీకు తనొక లైఫ్ ఇస్తానని సమాజంలో మీకంటూ ఒక గౌరవ స్థానంలో ఉండి పెళ్లి వరకు వచ్చిన ఎలాంటి రిలేషన్స్ అయినా గౌరవంగా ఉందాము, మనకంటూ ఒక ఐడెంటిఫై క్రియేట్ చేసుకుందాము, హ్యాపీగా ఉందాము అని మీరు అంటూ ఉంటే వాళ్ళు వినట్లేదు అని అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లాంటిది గుర్తించండి. ఇప్పుడు మీరు ఆ మనిషికి ఎంత అడిక్ట్ అయిపోయి ఉన్నారు కదా. మరి అంత అడిక్ట్ అయిపోయి ఉన్నప్పుడు మీలో కనీసం మీరు చూపించే 100% ప్రేమలో 0.5 కూడా వాళ్ళు చూపించకపోతే అసలు అది ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమే కాదు కదా. అక్కడ వాళ్ళు మీకు స్టార్టింగ్ నుంచి ఒక హింట్ ఇస్తూనే ఉన్నారండి. ఏంటి అని అంటే నేను ఇంతలోనే ఉంటాను అని ఇస్తూనే ఉన్నారు. కాకపోతే మీ మైండ్ సెట్ అనేది దాన్ని అబ్జర్వ్ చేయలేకపోయింది. ఎలాగనంటే అదే ఇంకా ఏంటి అనంటే మీకు ఆ పర్సన్ కావాలి, మీరు అడిక్ట్ అయిపోయారు ఆ పర్సన్కి. అందుకు వాళ్ళు ముందు నుంచి హింట్లు ఇస్తున్నా కూడా మీకు అర్థం కాలేదు. అందుకే తన బౌండరీస్ తను వేసుకొని ఉన్నారు, కానీ అది మీకు అర్థం కాలేదు. అంటే మీకు చెప్పకనే చెప్పారు ఆ పర్సన్. అయినా కూడా ప్రేమ గుడ్డిది అంటారు కదా, ఆ గుడ్డి ప్రేమలో మీరు అవన్నీ అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడైతే మీతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో, మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదో, చిన్నగా మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారో, మీకు ఇచ్చే టైము వేరే వాళ్ళకి ఇస్తున్నారో, అంతకుముందు గంటలు మీతో మాట్లాడే పర్సన్ ఇప్పుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, మిమ్మల్ని చూడడానికి ఇష్టపడట్లేదు, అసలు మీరు ఉన్నారా లేదా కూడా మీ పర్సన్కి అవసరం లేదు.
ఇలాంటి ఒక మెంటాలిటీ మీ పర్సన్లో వచ్చింది అని మీరు చిన్నగా అబ్జర్వ్ చేసినప్పుడే వాళ్ళు 100 అడుగుల దూరంలో ఉంటే మీరు 1000 అడుగుల దూరంలో ఉండడం చాలా మంచిది. లేకపోతే ఏంటి అనంటే మీ అస్తిత్వాన్ని మీరు ప్రెజెంట్ చేసుకోలేరు. అంటే మీ లోపల ఏముందో మీరు బయటికి చెప్పుకోలేరు ఇంకా. అలాగే ఒక చీకటిలో, ఒక ముసుగులో ఉండిపోతారండి మీరు. తను కరెక్ట్‌గానే ఉన్నారు. ఏంటి అనంటే నా బౌండరీస్ నేను వేసుకున్నాను. నాకు అవసరం లేదు. నేను ఇంతలోనే ఉంటాను. నాకు ఇంతే కావాలి అని ఆ పర్సన్ అనుకుంటున్నప్పుడు మీరది అబ్జర్వ్ చేయకుండా అంటే మీరది తీసుకోలేకపోయారు. యాక్చువల్ చెప్పాలంటే మీది మూగ ప్రేమ, అమర ప్రేమ, గట్టి ప్రేమ ఏం ప్రేమో తెలీదు గానీ మీరు ఆ వర్డ్‌ని తీసుకోలేకపోయారు. ఆ సిట్యుయేషన్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. కానీ మీకు అర్థమవుతోంది మీ మనసుకి. నా పర్సన్ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి టైం ఇస్తున్నారు, ఇంచుమించుగా నన్ను వద్దన్నట్టే ప్రవర్తిస్తున్నారు అన్నది మీ మనసుకు అర్థమవుతుంది. కానీ ఏంటి అనంటే మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. అది చేసుకోకపోవడం వల్ల ఏమైంది అనంటే ఈరోజు రిజెక్ట్ చేయడానికి కారణమైంది. మీరు ఆ రోజే గమనించి ఈ పర్సన్ నన్ను చిన్నగా ఇన్సల్ట్ చేస్తున్నారు. అవసరం లేదు. ఇలాంటి పర్సన్ నా లైఫ్‌లో ఎందుకు? నాకేంటి అవసరం? ఇలాంటి వాళ్ళ నేను నా జీవితంలో కోరుకున్నది. నేను ఒకరికి ఇచ్చే స్థానంలో ఉండాలి గానీ, ఒకరిని బెగ్ చేసుకునే స్థానంలో నేను ఉండకూడదు అన్న ఒక ఆలోచన మీలో వచ్చుంటే, ఈరోజు వ్యూవర్స్‌కి చెప్తున్నాను, మీరు ఈరోజు ఇంత బాధపడాల్సిన అవసరమే ఉండేది కాదు. ఎప్పుడు ప్రేమ తనకు తానుగా రావాలి గానీ, మీరు అడుక్కుంటే వచ్చేది కాదండి. మీరు అడుక్కుంటే ప్రేమ వస్తుందా? అప్పుడు రోడ్డు మీద బిచ్చగాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి? అంటే బిచ్చగాళ్ళని చీప్‌గా తీసేస్తున్నాను అనుకోండి. అనుకోకండి. వాళ్లకు సరైన నీడ్స్ లేక, సరైన వాతావరణం లేక, చేసుకోవడానికి కాళ్ళు చేతులు సరిగ్గా లేక పాపం వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. అడుక్కుంటూ ఉంటున్నారు అనంటే ఇచ్చేవాళ్ళు పెద్ద మనసుతో ఇస్తున్నారు. అది రూపాయి ఇచ్చారా, ₹2 ఇచ్చారా, ₹10 ఇచ్చారా కాదు. పెద్ద మనసుతో ఇస్తున్నారు. కానీ మీరు ఎంత పెద్ద మనసుతో ఉన్నా మీకిచ్చే ఆ పర్సన్ అంత పెద్ద మనసుతో మీకు ప్రేమనిస్తున్నారా? అంటే వాళ్ళతో కూడా మనం ఈక్వల్ కాదు అని అర్థం. ఇలా అంటున్నానని అనుకోకండి ప్లీజ్. నేను ఎప్పుడైనా ఒకటే చెప్పాలనుకుంటాను. మనల్ని నచ్చి వచ్చిన ప్రేమని స్వీకరించాలంతే తప్పితే ఒకరి కోసం ఏడవడము, ఆరాటపడడము, చావుల దాకా వచ్చేయడము చెప్పాను కదా! పర్సనల్ రీడింగ్స్‌లో వస్తూ ఉంటారు. ఎలాగనంటే ఇంకా వాళ్ళ మాటలు చాలా పిచ్చిగుంటాయి అసలు. ఎవరి కోసం పుట్టారు? ఎవరి కోసం చచ్చిపోతారు అసలు మీరు? ఏంటి చావాల్సిన అవసరం ఏంటి అసలు? దేవుడిచ్చేది ఒకే జన్మ. ఆ జన్మను సవ్యంగా మీ వాళ్ళ కోసం హ్యాపీగా గడపకుండా ఎవరో కోన్కిస్కా వాళ్ళ కోసం మీరు చచ్చిపోతాననడం, మీరు కెరియర్‌ని పక్కకు పెట్టేయడం, ఫ్యామిలీని పక్కకు పెట్టేసేయడం, అసలు మీకు జీవితమే లేదనుకోవడం. ఎందుకండి అంత అడిక్షన్? నిజమే ప్రేమ గుడ్డిదంటారు. ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అంటారు. నిజమే. నేను రీడింగ్స్‌లలో చూస్తున్నాను, చెప్తూ ఉన్నాను. కాకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసిన పర్సన్ దగ్గర నుంచి మీరు ప్రేమను ఎలా పొందుతారు? అది క్వశ్చన్. మళ్ళీ ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారా? వచ్చిన ఎన్ని రోజులు ఉంటారండి? నీడ్స్ కోసం వస్తారు. తల్లి, బుజ్జి, కన్న, అమ్మ, చిట్టి, పొట్టి అనుకుంటూ వస్తారు. వాళ్ళ నీడ్స్ కోసం. ఫుల్‌ఫిల్ కాగానే మళ్ళీ వెళ్ళిపోతారు. మీరేంటంటే ఎంబడే స్వీకరించేస్తారింకా. ఆలోచించరింకా. 10 సార్లు వెళ్ళిపోయి వచ్చిన పర్సన్ మళ్ళీ 11వ వస్తున్నారనంటే నీడ్స్ కోసం వస్తున్నారా? మీకోసం వస్తున్నారా? మీకోసం వచ్చేవాళ్ళైతే వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. ఇదేంటంటే తన బౌండరీస్ వేసుకున్నారు. అది మీకు అర్థం అవ్వలేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలామంది ఫ్యామిలీ కోసం కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేశారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఫ్యామిలీ కోసం అంతగా ఆలోచించి మిమ్మల్ని పక్కకు పెట్టేసి మీరు ఏడుస్తున్నారో, ఉన్నారో, చచ్చారో అని కూడా ఆలోచించని పర్సన్ కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ ఫ్యామిలీ నీడ్స్ని చూస్తున్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ సదుపాయాలు చూస్తున్నారు. ఇక్కడ మీ దగ్గర నుంచి డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడుతున్నారు. మీకు టైం ఇవ్వకుండా అక్కడ ఇస్తున్నారు. మీతో మాట్లాడకుండా అక్కడెక్కువ స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళతో షికార్లని, టూర్లని, అటని, ఈటని, ఫంక్షన్స్ అని ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారు. అందులో మీకు 1% అయినా టైం ఇస్తున్నారా? అక్కడ వాళ్ళకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయింది. మీకు వాళ్ళు ఇంపార్టెంట్ అయ్యారు. ఇక్కడ తేడా చూడండి. వాళ్ళకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయింది, థర్డ్ పర్సన్ ఇంపార్టెంట్ అయింది, మీకు వాళ్ళు ఇంపార్టెంట్ అయ్యారు. అందుకు వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు. మీరు మాత్రమే బాధపడుతున్నారు. వాళ్లకు తను టైం ఇస్తున్నారు కనుక అక్కడ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మీరు వాళ్ళకి యూజ్ అండ్ త్రోనే. కావాలన్నప్పుడు లైఫ్లోకి వస్తారు, వద్దని చీకొట్టంగానే మీరు వెళ్ళిపోతారు. మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. నీడ్స్ కోసం, నీడ్స్ పర్పస్గా మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. కావాలన్నప్పుడు మీ లైఫ్లోకి వస్తున్నారు, వద్దన్నప్పుడు రిజెక్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఫ్యామిలీని వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు?
ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తున్నారు, ఎంత బాధ్యతగా చూసుకుంటున్నారు. మరి మీకేమైంది? మీ ఫ్యామిలీని చూసుకోండి, హ్యాపీగా ఉండండి. ఎదుటి వ్యక్తి మనకు గుణపాఠం చెప్తున్నారండి, మీరు అది అర్థం చేసుకోండి. ఎదుటి వ్యక్తి మీకు బుద్ధి చెప్తున్నారు. నేను నా లైఫ్లో హ్యాపీగా ఉన్నాను, నేను జబర్దస్తున్నాను, నాకు నథింగ్, నాకు ఏది లేకున్నా సరే, నువ్వు నా లైఫ్లో ఉన్నా సరే లేకపోయినా సరే నేను అసలు ఫీల్ అవ్వను, వెళ్ళిపో, గెట్ అవుట్ అంటున్నారు. అలాంటి మనిషి కోసం మీరు తాపత్రయపడుతున్నారా? అలాంటి మనిషి మీకు కావాల్సింది. అక్కడ ఫ్యామిలీకి టైం ఇస్తున్నారు, తన ఎథిక్స్ని తను ఫాలో అవుతున్నారు, తన విలువల్ని చూసుకుంటున్నారు, ఫ్యామిలీని చూసుకుంటున్నారు. మరి మీరెందుకు? ఎవరో అసలు అనామకుల కోసమో, ఎక్కడో పరిచయమైన కొద్ది పరిచయాల కోసమో దాని వెంబటి పడుతూ 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 ఏడుస్తుంటారు. ఇంకా ఆ పర్సన్ లేకపోతే నా జీవితం లేదన్నట్టుంటారు. అంత బాధపడుతూ ఉంటారు. వాళ్ళేమో వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉన్నారు. మీ రిలేషన్ యాక్చువల్లీ మీ పర్సన్ చాలా భారంగానే ఫీల్ అవుతున్నారండి. అంత హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవ్వట్లేదు. అందుకే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. అంటే తన లైఫ్లో అదర్ పార్టీ అయినా ఉండనివ్వండి, అదర్ పర్సన్ అయినా ఉండనివ్వండి, థర్డ్ పార్టీ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, అవన్నీ చూజ్ చేసుకొని వాటిని హైలైట్ చేసుకుంటున్నారు తన లైఫ్లో. మిమ్మల్ని మాత్రం రిజెక్ట్ చేస్తున్నారు. అంటే భారంగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ మీ గురించి. మేడం అంతా నెగిటివ్గా చెప్తున్నారు అంటే నెగిటివ్గా చెప్పడం కాదండి, ఇక్కడ కార్డ్స్ అలాగే వచ్చాయి, నేను చెప్పేది అలాగే చెప్తున్నాను. ఎప్పుడైనా నా రీడింగ్లో ఒకే మెసేజ్ ఉంటుంది. ఏంటి అని అంటే, మిమ్మల్ని ఇష్టపడి వచ్చే వాళ్ళకి మీరు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వండి. మిమ్మల్ని కాదని కాళ్ళతో తొక్కి పడేసే వాళ్ళకి ఒక్క కాలుతో తొక్కితే 2 కాళ్ళతో తొక్కి పడేయండి మీరు. నేను అంతే చెప్తున్నాను. అందరికీ ఉన్న కొద్ది జీవితంలో కుటుంబం కన్నా ఇంపార్టెంట్ వేరే ఏం లేదండి. అమ్మా నాన్నని మించిన ప్రేమ లేదు, భార్యాభర్తల్ని మించిన ప్రేమ లేదు, పిల్లల్ని మించిన ప్రపంచము లేదు. ఇవి దృష్టిలో పెట్టుకుంటే ఈ వచ్చిపోయే గాలివాన లాంటి ఈ ప్రేమల కోసం తాపత్రయపడరు. సరే, జీవితంలో అందరూ పొరపాటు చేస్తారు, మీరు పొరపాటు చేశారు. కానీ అక్కడ వదిలించుకోవాలన్న ఆ మనిషి కోసం మీరు ఆరాట పడకండి. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే, వాళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళు 100 దూరంలో ఉంటే, మీ 100 అడుగుల దూరంలో ఉంటే మీరు 1000 అడుగుల దూరంలో ఉండండి. అప్పుడు మీ విలువ పెరుగుతుంది. చిన్న చిన్న వాటి కోసం చచ్చిపోతాము, వెళ్ళిపోతాము, పోతాము, జీవితం లేదు, ఏడ్చేయడం, బెబ్బోలు పెట్టడం, ఇది కాదు జీవితం. మనకంటూ ఒక క్రియేటివిటీ ఉంటుంది, మనకంటే కొన్ని గోల్స్ ఉంటాయి, వాటిని రీచ్ అవ్వాలి. ఆ గోల్స్ని రీచ్ అవ్వాలి. సొసైటీలో మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి అంత వచ్చిపోయే నాన్సెన్స్ వాళ్ళ కోసము జీవితాలు పాడు చేసుకుంటారు. తిండి తినరు, నిద్రపోరు, చింపిరిగా ఉండడం, ఏదో కోల్పోయినట్టు ఉండడం, అసలు నేను ఎందుకు బతుకుతున్నాను అన్న రీతిలో ఫీల్ అయిపోవడం, ఇదంతా కరెక్ట్ కాదు. జీవితం ప్రేమే కాదు, ఆ పర్సనే మీ లైఫ్ కాదు. అలాంటి పర్సన్ అయి ఉంటే మిమ్మల్ని ఇంత ఏడిపించారు, మిమ్మల్ని రిజెక్ట్ చెయ్యరు. ఇంకోటి ఏంటంటే, మీరు ఎన్నిసార్లు వచ్చి, అదే చెప్పాను కదా, వస్తుంటారు వెళ్తుంటారు. ఇలా ఆఫర్ ఇవ్వగానే మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఇలా వెళ్ళిపోగానే ఏడ్ చేస్తారు. అది మీ పర్సన్కి చాలా మీ విషయంలో తనకు బలము, మీకు బలహీనత. ఏంటి అని అంటే, మీ పర్సన్ బలం మీరు, మీ బలహీనత మీ పర్సన్. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే వాళ్ళ కాన్ఫిడెంట్, నేను వచ్చేస్తాను, ఒక 4 నెలలు దూరంగా ఉన్నాను అనుకోండి, 5వ నెల వెళ్ళిపోయి హా బేబీ, ఆ బుజ్జి, ఆ బజ్జి అనే వరకు మీరు ఇంకా కరిగిపోతారు. ఇంకా కాళ్ళ మీద పడిపోవడం, ఎక్స్క్యూజులు చేసేయడం అన్నీ అయిపోతాయి. అలా చేసేసరికి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనమాట. నేను ఎన్ని రోజులు పోయినా, ఎన్ని నెలలు పోయినా, ఎన్ని సంవత్సరాలు పోయినా నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నేను ఇలా ఆఫర్ ఇవ్వంగానే అలా అందుకుంటారు అనేది మీ పర్సన్ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఏమవుతుంది అని అంటే, 4 రోజులు ఉండిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒక ఏడుపు చిప్ప, కన్నీళ్ళు, బాధ, లేట్ నైట్ నిద్రపోవడం, ఆలోచన, నిద్ర ఉండదు, తిండి ఉండదు. మిమ్మల్ని వచ్చి ఎవరైనా చుట్టాలు వచ్చి పలకరించాలన్నా కూడా మీ మొహంలో వెలుగు ఉండదు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి ఏ బ్రాస్ మొహాలు వేసుకొని ఉన్నారు అనుకుంటారు. సరే, మీ మనసులో బాధ ఉంటుంది, కానీ ఆ బాధను మీరే ఏరుకోరి తెచ్చుకుంటున్నారు అన్నది నా ఒపీనియన్ అండి. మేడం, మీరు చెప్పినంత ఈజీ కాదు ప్రేమించిన మనుషుల్ని వదులుకోవడము అని మీరు అంటుండొచ్చు. నిజమే, ప్రేమించిన వాళ్ళని వదులుకోవడం అంత ఈజీ కాదు. కానీ మీ ప్రయత్నం మీరు చెయ్యాలి. మిమ్మల్ని చీకొడుతున్న వాళ్ళని మీరు చీకొట్టాలి. మీరు కావాలనుకునే వాళ్ళని పూలబాట వేసి ఆహ్వానించుకోండి మీ లైఫ్లోకి. చాలా బాగుంటుంది, జీవితం అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని చీకొట్టే వాళ్ళు ఎందుకండి మీ లైఫ్లో? మీకు అసలు కాస్తైనా విలువిస్తున్నారా? పాయింట్ 0 పాయింట్ కూడా మీకు విలువ ఇవ్వని మనుషుల కోసం మీరు ఎందుకు బాధపడతారు? ఎందుకు చచ్చిపోవాలనుకుంటారు? ఎందుకు ఏడుస్తారు?
ఇది నాది మోటివేషన్ క్లాస్ లాగా అనిపించవచ్చు, కానీ చెప్తున్నానండి. రీడింగ్ వచ్చింది, నేను చెప్పాలనుకున్న మాటలు నేను చెప్తున్నాను. నాకు కూడా ఎందుకో ఇలాంటివి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వేస్ట్ వాళ్ళ కోసం ఎందుకు వీళ్ళు ఇంత లైఫ్ పాడు చేసుకుంటున్నారు, పెద్ద చిన్న తేడా లేకుండా ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని నాకు అనిపించి చెప్తున్నానండి. రీడింగ్ కూడా అలాగే వచ్చింది కనుక చెప్తున్నాను. నేనేమన్నా ఎక్కువ అని ఉంటే మళ్ళీ చెప్తున్నాను, సారీ. అంటే మీ లైఫ్ గురించి నేను మాట్లాడుతున్నానని మీరు అనుకుంటే కనుక సారీ. కాకపోతే నన్ను ఒక చెల్లెగా, అక్కగా చూస్తున్నారు, ఒక కూతురిగా భావిస్తున్నారు కనుక మీకు తెలియని విషయాలు కాదు, నేను చెప్తున్నానని కాదు, నాకు తోచింది నేను చెప్తున్నాను. మీలో నలుగురు మారినా నాకు సంతోషమే. మా అన్న మారాడనుకుంటాను, మా తమ్ముడు మారాడనుకుంటాను, నా అక్కో చెల్లో మారారనుకుంటాను, హ్యాపీగా ఉన్నారనుకుంటాను. అంతకుమించి నాకు వేరే స్వార్థమేం లేదండి చెప్పడంలో. చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇక్కడ అదే మీరు ఇంకా వచ్చిపోతుంటే ఏదో ఒక ఆఫర్ తీసుకోవడం, మీరు ఒక ఆఫర్ వాళ్ళు ఇవ్వగానే మీరు యాక్సెప్ట్ చేయడం, తీసుకోవడం. బాగున్నప్పుడు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూడడం అండి. అంటే ఎలాగంటే తనకు అన్ని నీడ్స్ ఇస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తారు. ఒకవేళ కనుక మీరు తగ్గి ఉన్నారనుకోండి, ఇంకా మీరు దిగజారిపోయినట్టే వాళ్ళ దృష్టిలో. అంటే ఆ అవకాశానికి పెద్దపీట వేస్తారు. మీరిచ్చే నీడ్స్కి, మీరిచ్చే ప్రేమకి పెద్దపీట వేస్తారు. ఎప్పుడోనంటే తనకు అవసరం ఉన్నప్పుడు. అవసరం లేనప్పుడు మీరు ఒక దయ్యంలా కనిపిస్తారు. అవసరం ఉన్నప్పుడు మాత్రం మీరు ఒక మహారాణిలా కనిపిస్తారు, దేవతలా కనిపిస్తారు మీరు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. అంటే తనకు వద్దన్నప్పుడు రిజెక్ట్ చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే వీటి వల్ల మీ మధ్య గొడవలు. అంటే మీ పర్సన్ మీకు సరైన టైం ఇవ్వక, సరైన కమ్యూనికేషన్ ఇవ్వక, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేసి చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, అబ్బా నిన్ను ఒక్కసారి చూడాలనిపిస్తుంది, నేను నీతో మాట్లాడతాను, నాకు ఒక్కసారి కనిపించు, బయట కనిపించినా సరే, ఇంటికి రాకున్నా సరే, ఎక్కడో ఒక దగ్గర నీ మొహం చూడాలని ఉంది, చాలా రోజులు అయిపోయింది, నాకు ఏదోలాగుంది, కలలు వస్తున్నాయని మీరు ఏడ్చి గగ్గోలు పెట్టి మొత్తుకున్నా కూడా మీ పర్సన్ అస్సలు 1% కూడా ఎక్స్క్యూజ్ ఇవ్వరు మీకు. ఎందుకోనంటే మిమ్మల్ని ఏడిపించుకోవడము, మిమ్మల్ని అడిగించుకోవడము, మీరు వాళ్ళ వెంట పడాలనుకోవడమే కదా మీ పర్సన్ యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే కదా మీ లైఫ్లోకి వచ్చి ప్రశాంతంగా ఉన్న లైఫ్లోకి మీ పర్సన్ వచ్చేసి అలజడి లేపారు. అంటే ఆ పర్సన్ లేనిది మీరు బతకలేని స్థితికి తీసుకొచ్చారు చివరికి. చిన్న చిన్న నీడ్స్ ఏవో మీకు ఇచ్చి, చెప్పాను కదండి వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్, అలాంటివేవో చిన్న మీకు చేసేసి మీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో తీసుకొని మీ దగ్గర నుంచే నీడ్స్ని పొంది వాళ్ళు లేకుండా మీరే బతకలేని స్థితికి తీసుకొచ్చారు. అంటే వీళ్ళు ప్లేయర్సా, అమర ప్రేమికులా మీ దృష్టిలో? మీ దగ్గర నుంచి నీడ్స్ని పొంది మిమ్మల్ని అన్యాయం చేసిపోయి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వచ్చి అవసరం లేనప్పుడు వెళ్ళిపోయి మీ ఏడుస్తున్నా, ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా అడగకుండా ఉన్న పర్సన్ వీళ్ళు అమర ప్రేమికులా మీ దృష్టిలో? చీటర్సా? అది మీకే వదిలేస్తున్నాను, మీరే ఆలోచించుకోండి. ఇక్కడ ఇంకా గొడవలు మీ మధ్య, చెప్తున్నాను కదా అన్నిటికీ గొడవలే మీ మధ్య. అంటే సరైన టైము ఇవ్వకపోవడం వల్ల మీకేంటంటే మీ పర్సన్తో ఉండాలి, మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి. అంటే తనకు టైము లేనప్పుడు ఓకే, టైం ఉన్నప్పుడు కూడా మీకు టైం ఇవ్వకుండా వేరే వాళ్ళకి టైం ఇస్తూ ఉంటే మరి మీ మనసు ఎంత కాలిపోతుంది, మీ కడుపు ఎంత రగిలిపోతుంది. దానివల్ల మీకు గొడవలు. ఆ గొడవల వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేయడం. ఏమైనా అంటే నీకు కోపం ఎక్కువ, నీకు ఆవేశం ఎక్కువ, నువ్వు ప్రతిదానికి ఎక్కువ ఊహించేసుకుంటావు, నీకు అనుమానాలు ఎక్కువ, ఇలాంటి పదజాలాలు వాడతారు మీ పర్సన్. అంటే తనను తను డిఫెండ్ చేసుకోవడానికి ఏమైనా అంటారు, ఏ వేలో అయినా వెళ్తారు. కాకపోతే ఓవరాల్గా చివరికి ఏంటి చెప్పేది అని అంటే నేను ది బెస్ట్, నువ్వే వేస్ట్ అని చెప్పే స్థితికి వచ్చారు మీ పర్సన్. అంటే ఇప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకు రెస్ట్ పొజిషన్కి రారు? మిమ్మల్ని ఏడిపించి మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేసేసి మీ దగ్గర ఉన్న డబ్బు అంతా లాగేసుకొని అన్ని నీడ్స్ని పొందేసి ఇప్పుడు ఏంటి అని అంటే తను రెస్ట్ పొజిషన్కి వెళ్ళారు. అంటే ఇంకేంటి అని అంటే హాయిగా బెడ్ మీద పడుకొని నేను చేసేదంతా చేసేసాను, నా పర్సన్ని నేను ఎంత లాస్ చేయానో అంత చేశాను, ఎంత ఏడిపించాలో అంత ఏడిపించాను, ఎందుకు గురి కాకుండా చేసేసాను, నేను మాత్రం ప్రశాంతంగా పడుకున్నాను, దేవుడా నీ దయ చివరికి పాపాలన్నీ చేసేసి దేవుడా ఇంకా నువ్వు చూడు, ఈ లెవెల్లో ఉన్నానండి మీ పర్సన్. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటంటే మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారు మీ పర్సన్. మీకు హార్ట్ బ్రేక్ చేయడం వల్ల కూడా ఇప్పుడు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది. అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేశారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మీకు హార్ట్ బ్రేక్ చేశారు. ఈ హార్ట్ బ్రేక్ ఎందుకు జరిగింది మీకు అని అంటే థర్డ్ పర్సన్ వల్ల. ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది, ఇక్కడ థర్డ్ పార్టీ కనిపిస్తుందండి. ఖచ్చితంగా మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ కంపల్సరీ 100% ఉందండి. ఆ ఉండడం వల్లే ఈ రిజెక్ట్ కారణమైంది. లేకపోతే మీరు ఇంతలా ప్రేమను చూపిస్తుంటే ఎక్కడో అక్కడ ప్రేమను చూపించాలి కదా మీ పర్సన్.
మరి చూపించలేదు అని అంటేనే అక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందని అర్థం. ఏదో పెద్ద సర్వసంగ పరిత్యాగిలా జనాధరణ చేయడానికి ఏం పూనుకోలేదు మీ పర్సన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు అంతే. అందుకు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్ చేస్తారేమో అని. అంటే చేసే పాప పని చేసిన తర్వాత మరి మీరు క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారు? అడగకుండా ఉంటారా? మీరేమైనా చిన్న పిల్లలా? ఎందుకు నన్ను మోసం చేశామన్న మాట మీ నుండి వచ్చిందన్నా కూడా అది గొప్ప విషయం. ఎందుకంటే మీ పర్సన్ని మీరు ఇంతవరకు ప్రశ్నించి ఉంటారు నాకు తెలిసి. మీరు ప్రశ్నిస్తున్నారంటే నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ టోన్ మీలో రావాలి, ఆ ఎదుర్కొనే స్వభావం మీలో రావాలి, క్వశ్చన్ చేసే స్వభావం మీలో రావాలి. ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి? ఆడుకోవడానికి వచ్చావా? నా జీవితాన్ని ఎందుకు ఇంత దుర్భరం చేసావు? హ్యాపీగా ఉన్న లైఫ్లోకి ఎందుకు వచ్చావు? సరే వచ్చావు, దేవుడు అలా రప్పించారేమో నా లైఫ్లోకి వచ్చావు. మరి ఎందుకు నన్ను ఇంత ఇగ్నోర్ చేయడం, నన్ను రిజెక్ట్ చేయడం? నీకు అలా వద్దు అనుకుంటే ముందే నాకు చెప్పాలి కదా. నేను నీ మీద ఇన్ని హోప్స్ పెట్టుకోను కదా. ఇలాంటి అడిగే తత్వం ఒకటి మీలో బయలుదేరిందనంటే మీరు కాన్ఫిడెంట్గా ఉంటున్నారు అని అర్థం. ఎప్పుడైతే మీ పర్సన్తో మీరు గట్టిగా మాట్లాడలేక అడగలేని స్థితిలో ఉన్నారనంటే మీరు ఆ పర్సన్ చేతిలో నుంచి ఇంకా మళ్ళీ మీరు జీవితంలో బయటపడాలని అర్థం. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు, మీరే వెయిట్ చేస్తున్నారు, మీ పర్సన్ కాదు, మీరే చేస్తున్నారు. మీ పర్సన్ రావాలని చూస్తున్నారు, మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని అక్కడ రిజెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఏంటి అంటే మీ పర్సన్ అక్కడ ఫ్యామిలీ కోసమే కానీ ఇక్కడ థర్డ్ పార్టీ కోసమే కానీ తన ప్రపంచంలో చాలా ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే ఒక రోజు మొత్తం సరిపోదు. తన ప్రపంచంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వాటికి అడిక్ట్ అయి ఉన్నారు. అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని రిజెక్ట్ చేశారు మీ పర్సన్. ఇది ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. గేమ్స్ ఆడే పర్సన్కి ఎన్నైనా ఆఫర్స్ ఉంటాయండి, ఎన్నైనా ఉంటాయి. మీలాంటి వాళ్ళకు ఒకటే ఉంటుంది, ఆ ఒక్కదానికోసమే తాపత్రయపడతారు. కానీ మీ పర్సన్ లాంటి వాళ్ళకి ఏంటి తెలుసా, ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చేసరికి ఇక్కడ మీరు బెండ్ అయిపోయి ఉంటారు, మీరు బాధపడుతూ ఉంటారు. మరి అలాగని మిమ్మల్ని ఏమైనా ఉద్ధరిస్తారనంటే ఏమీ ఉద్ధరించరు. మళ్ళీ మిమ్మల్ని అదే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, అదే ఏడిపించడం, అదే అడుక్కునేటట్టు చేయడం, ఎంతసేపు మీరు బెగ్ చేసుకోవడం, నాకు ప్రేమనివ్వు, నాకు టైం నివ్వు, నాతో కాసేపు మాట్లాడు అని. చిన్న చిన్న వాటి కోసము మీరు మీ పర్సన్ మీద ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. అందుకు దాని నుండి మీరు బయటపడలేకపోతున్నారు. ఈ చిన్న చిన్న వాటర్ బాటిల్ షాప్లో ఉన్న షాప్ వాళ్ళు కూడా తెచ్చిస్తారండి. అంటే అలా పోలుస్తున్నానని అనుకోకండి. మీరు ఎవరి మీదైతే ఎక్కువ ఎమోషనల్గా డిపెండ్ అయి ఉంటారో వాళ్ళ నుంచి మీరు బయటపడడం కష్టం అవుతుంది. అందుకే ఎవరి మీద ఎప్పుడూ ఎమోషనల్గా డిపెండ్ అయి ఉండద్దు. అది ఎవరి మీద ఉండాలనంటే అమ్మ మీద, నాన్న మీద, పిల్లల మీద, భర్త భార్య మీద, మన ఫ్యామిలీ మీద ఎమోషనల్ ఫీల్స్తో ఉండాలి. కానీ ఇలాంటి చీటర్స్ కోసం మీరు ఎమోషనల్గా ఇచ్చారనుకోండి, వాళ్ళు చివరికి చిప్పే ఇచ్చి వెళ్తారు. వాళ్ళు బాగున్నారు కదా వాళ్ళ లైఫ్లో, మరి మీరెందుకు ఏడుస్తారు? ఒకటి, నాతో ఉంటావా అని గట్టిగా అడగండి. లేదు ఉండను, వదిలేసేయండి. వదిలేయడం కష్టమే, మీరు మర్చిపోవడం కష్టమే, కానీ ట్రై చేయాలి. ట్రై చేస్తేనే ఏదైనా అందులో విజయం సాధించగలం. ఏం లేదు నా పర్సన్ని మర్చిపోలేను రోజుకు ఒక 100 సార్లు అనుకుంటూ ఉంటే ఇంకెక్కడ మర్చిపోతారు? మర్చిపోవడం ఉండదు, అక్కడ 100 సార్లు తలుచుకోవడమే ఉంటుంది. నా మైండ్లో నుంచి ఈ పర్సన్ని తీసేసాను అనుకోండి, వాళ్ళు చేసిన చెడును గుర్తు చేసుకోండి, ఆటోమేటిక్గా మీరే మర్చిపోతారు. అంటే వాళ్ళు మీకేం మంచి చేయలేదు, ఆ వాటర్ బాటిల్ తప్పితే మీకు చేసింది ఏమి ఉండదు నాకు తెలిసి. ఆ వాటర్ బాటిల్ పక్కన పడేయండి, గ్లాస్తో వాటర్ తాగండి. అసలు వాటర్ బాటిల్ ముట్టుకోకండి జీవితంలో. నేను జస్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఊరికే, మీరు ఏదోలాగా అనుకోకండి. అంటే చిన్న చిన్నవి చేసి మిమ్మల్ని లాగేసుకొని మీకు ఇంత పెయిన్ ఇస్తున్నారు అన్నది నా ఉద్దేశం, మరోలా అనుకోవద్దు. ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.